పిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ విజయవాడ బెంగళూరు మరియు వైజాగ్ బ్రాంచ్లలో. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. జెన్జీ తరం మొబైల్ని అరచేతిలో పెట్టుకొని మేము ప్రపంచాన్ని నడిపిస్తున్నామని భ్రమలో బతుకున్న తరం ఈ తరం. ఎందుకంటే ఒక్కసారి యువత మేల్కోండి, ఏం జరుగుతుందో మీ జీవితంలో ఒక్కసారి ఆలోచించండి. మేము జెన్జీ, మేము ఇప్పుడు మొబైల్తోనే లేకపోతే డిజిటల్తోనే లేకపోతే ఏఐతోనే టెక్నాలజీతోనే మేము ఎక్కడికో వెళ్ళిపోతున్నాము. మా తరం అంటే మా జెన్జీ తరాన్ని మీరు అడ్డుకోలేరు, ఆపలేరు అనుకుంటున్న ఈ తరం మొత్తానికి ఒకటే చెప్తున్నా, ఒక్కసారి టెక్నాలజీ మీద పెట్టిన ఆ ఇంట్రెస్ట్ మీరు లైఫ్లో లీడ్ చేస్తున్న మీ లైఫ్ స్టైల్ మీద కూడా ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే కర్ణాటకలో హెచ్ఐవి టెస్ట్ చేస్తే దాదాపు 7,000 మంది స్టూడెంట్స్కి పాజిటివ్ వచ్చింది. నిజంగా ఇది చాలా లైట్గా తీసుకునే విషయం అయితే అసలు కానే కాదు. ఒక్కసారి మేల్కోండి, మీ అంతటా మీరు సెల్ఫ్ స్క్రీనింగ్ చేసుకోండి. ఎందుకంటే యువత అనేది తప్పుదోవ పడితే ఎలా ఉంటుంది, మంచి మార్గంలో ఉంటే ఎలా ఉంటుందో ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయన్నమాట. ఎందుకంటే యువత పాడైందంటే మొత్తం భవిష్యత్తులో మీ కెరీర్ పాడైపోతుంది, దేశంలో మన అభివృద్ధి కూడా పాడైపోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరే రేపటి పౌరులని ఊరికే చెప్పరు, స్కూళ్ళల్లో కూడా మీకు ఎప్పటికప్పుడు. ఎందుకు చెప్తాం నేటి బాలలు రేపటి పౌరులని? ఎవరన్నా ఫాలో అవుతున్నారా? తల్లిదండ్రుల మాట వింటలేదు, కాలేజీలో లెక్చర్స్ మాటలు వింటలేదు. ఒక్కొక్కడు ఒక్కొక్క తప్పుడు మార్గంలో క్లబ్ కల్చరు, పబ్ కల్చరు, డ్రగ్స్ కల్చరు, ర్యాండమ్గా ఒకే వ్యక్తిని కలిసిన వాళ్ళని మళ్ళీ మళ్ళీ కలిసి చేయటం. నిజంగా కొన్ని ఓపెన్గా మాట్లాడితేనే ఈ తరానికి తెలుస్తుంది. అట్లీస్ట్ తల్లిదండ్రులు కూడా ఇప్పటి నుంచి జాగ్రత్తలో ఉంటారు కాబట్టి ఇంత ఓపెన్గా మాట్లాడాల్సి వస్తుంది. ఎటుపోతుంది మన దేశం అనేది, ఎటుపోతుంది ఈ అభివృద్ధి, ఎటుపోతుంది? అరే 7,000 మంది స్టూడెంట్స్కి ఒకేసారి హెచ్ఐవి పాజిటివ్ అంటే ఒక్కసారి దేశం మొత్తం కూడా కర్ణాటక వైపు చూస్తుంది. దేశంలో 3వ అతిపెద్ద రాష్ట్రం కేసులు పాజిటివ్ రావటంలో. మొట్టమొదటి మహారాష్ట్ర అని చెప్పారు, రెండోది ఆంధ్రప్రదేశ్ కూడా అని చెప్పారు. మనం కూడా ఉన్నాం, మనం కూడా కళ్ళు తెరవాలి, లేకపోతే చాలా కష్టం. ఇంకా తెలంగాణలో ఎక్కడ అంత ఇదిగా మళ్ళీ టెస్టులు చేయలేదు కాబట్టి ఇక్కడ ఎంతమంది వస్తారో చూడాలి. కర్ణాటకలో కాలేజీలో చేస్తే 7,000 మందికి వచ్చింది. సో ఇదే అంశం మీద మాట్లాడడానికి నాతో పాటు సిద్ధంగా ఉన్నారు ఆశీష్ రెడ్డి గారు, మైక్రో సర్జికల్ ఆండ్రాలజిస్ట్. సార్ నమస్తే అండి. నమస్కారం సార్. సార్ మీరు ఎన్నో కేసులు చూస్తుంటారు ఎవ్రీడే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీ దగ్గరకు వచ్చిన యూత్లో ఎంతమందికి పాజిటివ్ వస్తుంది సార్ హెచ్ఐవి? అంటే సార్ ర్యాండమ్ గా కూడా టెస్ట్ చేస్తే అట్లీస్ట్ వీక్ లో నేను ఒక 3-4 అయితే చూస్తున్నాను సార్. అంటే అది మేము అది ఆశ్చర్యంగా చూడాలా, లేకపోతే ఎందుకు ఇంత టూ మచ్ గా పెరిగిపోయింది? మల్టిపుల్ ఫ్యాక్టర్స్ సార్. అంటే ఇప్పుడు ఎక్కువ శాతం నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ లలో ఎక్కువ సెక్స్ ప్రాబ్లమ్స్ లలో, ఎక్కువ మేల్ టు మేల్ సెక్స్ లో చూసిన వాళ్ళ కేసెస్ లోనే ఈ హెచ్ఐవి ఇన్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంది. సో మోస్ట్ అంటే ఉంది, మన దగ్గర కూడా ఉంది, మన దగ్గర కూడా మనం టెస్ట్ చేస్తలేము. ఇంకా మన దగ్గర కూడా టెస్టింగ్ చేస్తే ఇంకా బెటర్ గా ఉంటుంది అనుకుంటున్నాను. కాదు సార్, ఇప్పుడు ఆశీష్ రెడ్డి గారు అనే డాక్టర్ దగ్గరే రోజుకి 3-4 చెప్తున్నారా, నెలలో 3-4 చెప్తున్నారండి? వారంలో 3-4 అంటే నెలలో డెఫినెట్లీ ఈజీగా ఒక 10 to 12 కేసెస్ 16 to 20 ఉంటాయి ఈజీగా ఉండొచ్చు సార్. ఒక డాక్టర్ దగ్గరే 20 కేసులు పాజిటివ్ వస్తుంది అంటే ఈ హైదరాబాద్ లో ఎన్ని వందల మంది డాక్టర్స్ ఉన్నారు, ఎన్ని రకాల టెస్టులు చేయించుకుంటున్నారు, ఎక్కడెక్కడ పాజిటివ్ వస్తుందో కూడా. అంటే మనం దాచిపెడుతున్నామా, గవర్నమెంట్ అవేర్నెస్ లేదా, లేకపోతే మనలో మార్పు రావాలా అనేది కూడా. సార్ అసలు యూత్ ఎలాంటి తప్పుదోవలు పడుతున్నారు, అసలు ఎందుకు వస్తుంది వాళ్ళకి? మీ దగ్గరకు వచ్చినప్పుడు ర్యాండమ్గా టెస్ట్ చేసినప్పుడు వెంటనే తెలుస్తుందా, లేకపోతే మొత్తం వాళ్ళతో మీరు డిస్కస్ చేస్తున్నారా? ఎలాంటి పనులు చేస్తే అది సోకి మీ దగ్గరకు వస్తున్నారో? అంటే ఎక్కువ శాతం ఇందులో నార్మల్ డేటింగ్ కల్చర్ తో ఇంకెక్కువ ప్రాబ్లం అయిపోయింది సార్. అంటే మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్, ర్యాండమ్ సెక్షువల్ ఎన్కౌంటర్స్. అంటే వాళ్ళకి పరిచయం ఉండదు, ఒక నైట్ లో వాళ్ళు ఎక్కడో పబ్ లోనో పార్టీలో కలుస్తారు అండ్ డైరెక్ట్ వాళ్ళు సెక్షువల్ ఇంటర్ కోర్స్ పార్టిసిపేట్ చేస్తారు. మీరు ఇంతకు ముందు చెప్పినట్టు మనం కొద్దిగా ఓపెన్ గానే మాట్లాడాలి, అట్లనే చెప్తేనే వీళ్ళకి అర్థమవుతుంది.
సో డెఫినెట్లీ ఇట్లా చేయడం వల్లనే ఇది ఎక్కువ వైరల్ లోడ్ ఎక్కువ పెరుగుతుంది. ప్రొటెక్షన్ యూజ్ చేయట్లేదు. మీరు అన్నట్టు డ్రగ్ కల్చర్ పెరిగింది. సిరంజెస్ ఒకళ్ళు యూజ్ చేయడం వల్ల కూడా ఈ వైరస్ మనం ఎక్కువ చూస్తున్నాం. అండ్ టూ మచ్ గా ఈ డేటింగ్ యాప్స్ అంటే ఎవరు వాళ్ళు, అసలు వాళ్ళది ఏంటి, వాళ్ళు ఎవరు, వాళ్ళు ఏం చేస్తుంటారు, వాళ్ళు అది ఏం ఆలోచన లేదు. యు మీట్ సమ్ వన్ డైరెక్ట్లీ వీళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు, దే ఆర్ హ్యావింగ్. సో ప్రొటెక్షన్ యూజ్ చేయకపోవడం వల్లనే మేజర్ ఇష్యూస్ అన్ని వస్తున్నాయి సార్. కానీ మోర్ టువర్డ్స్ ఈ పార్టీ కల్చర్ వల్లనే అవుతుందని. ఎక్కువ పార్టీ కల్చర్. ఇంకొకటి మీరు చెప్పినట్లు సార్, డ్రగ్స్ ఒకటి దగ్గర నుంచి ఇంకొకడు ఇంజెక్ట్ చేసుకుంటాడు. ఒక ఇంజెక్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళు హోస్ట్ లో ఉంటారు. అంటే వాళ్ళకి తెలియదు వాళ్ళు వాట్ దే ఆర్ డూయింగ్, ఏ నీడిల్ వాడుతున్నారు, వాళ్ళు ఎటువంటి వాడుతున్నారు. చిన్న సిరంజెస్ ఉంటాయి సార్. అంటే ఇప్పుడు మనం మామూలు ఇన్సులిన్ సిరంజెస్ లానే ఉంటాయి. సో వాళ్ళకి అవగాహన ఉండదు అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎక్కడున్నారు, ఎంత డోస్ ఇచ్చుకుంటారు, వాడు ఇంతకుముందు వాడు సిరంజ్ మార్చిండా లేదా ఏమి ఉండదు. అండ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఈ గే సెక్షువల్స్ లో కూడా, ఎందుకంటే మనకి రెక్టల్ వైరల్ లోడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి గేస్ లో కూడా ఇది ఇన్సిడెంట్స్ నార్మల్ కంటే ఇది ఒక ఆల్మోస్ట్ 10 times ఎక్కువగా ఉంటుంది. కదా మీరు అన్నట్లుగా సార్, ఇప్పుడు ఆడ మగ కలిసినప్పుడు ఇన్ కేస్ ఆ వైరస్ వాళ్ళ ఆపోజిట్ పర్సన్ కు ఉన్నా కానీ వచ్చే ఛాన్సెస్ కొంచెం తక్కువ అని చెప్తున్నారు, అంతేనా? 10 to 15%. బట్ మగ కలిస్తే మాత్రం రెక్టల్ ద్వారా జరిగితే more than 82%. యువత మేల్కోవాలి ఇంకా. డెఫినెట్లీ సార్. ఇప్పుడు అన్నిటికన్నా పెద్ద మహమ్మారి ఏదైనా ఉందంటే ఇదే HIV. ఇది సోకిందంటే ఇంకా చేయాల్సింది ఏం లేదు జీవితంలో. కానీ సార్ యూత్కి అంటే వాళ్ళకి వచ్చింది నాకు ఈ వైరస్ అనేది వాళ్ళకి తెలియట్లేదా, లేకపోతే సిమ్టమ్స్ ఉండవా, లేకపోతే యాక్టివ్గా ఉంటారు, జిమ్ చేస్తారు, మంచి ఫుడ్ డైట్ తీసుకుంటారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి సిమ్టమ్ లేక టెస్టులు చేయించుకోక ఇలాంటి యూనివర్సిటీలలో లేకపోతే స్కూళ్ళల్లో కాలేజీలలో టెస్టులు చేసినప్పుడు బయటపడుతున్నాయి కదా. సో ప్రాబ్లం ఏంటంటే సార్, ఎక్కువ శాతం మనకి ఇది సిమ్టమ్స్ రావడానికి చాలా టైం పడుతుంది సార్. ఎందుకంటే నార్మల్ గా HIV వైరస్ రావడానికి, దాని నుంచి ఎయిడ్స్ గా మారడానికి ఇయర్స్ టైం పడుతుంది. దానివల్లనే వాళ్ళకి అంటే ఇప్పుడు లిటరేచర్ ప్రకారం 5 years to 10 years అంటారు. కానీ మైల్డ్ సిమ్టమ్స్ ఉంటాయి. అంటే నార్మల్ గా వీళ్ళకి ఇమ్యూనిటీ తగ్గడము, లేకపోతే త్వరగా వాళ్ళు ఏదో ఒక ప్రాబ్లమ్స్, డిసీజెస్ లాంటి కండిషన్స్ రావడం, అవి రెండే చూస్తుంటాం. కానీ జనరలీ అసిమ్టమాటిక్ ఉంటారు వీళ్ళు. మనం ఏం చేసినా మనకి ఉంది అనేది ఓన్లీ టెస్టింగ్ ద్వారా తెలుస్తుంది. అంటే నిజంగా ఇప్పుడు కర్ణాటకలో స్టార్ట్ చేసినట్టు ర్యాండమ్ టెస్టింగ్, అంటే ఇది కంపల్సరీ అని గవర్నమెంట్ ఏం చెప్పలేదు. కానీ ప్రతి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ లో కానీ, ప్రతి కాలేజెస్ లో కానీ వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు, ర్యాండమ్ టెస్టింగ్ తీసుకోండి మీరు, అది చాలా సీక్రెట్ గా ఉంచుతాం, రిపోర్ట్స్ కూడా ఎవరికి డిస్క్లోజ్ చేయమని. సో అలానే ప్రతి దగ్గర ఎవ్రీ స్టేట్ షుడ్ ఫాలో దిస్. ఎందుకంటే అది వైరస్ ఉందని కాదు, బట్ ముందే టెస్ట్ చేసుకోవడం వల్ల మనకు వచ్చే నష్టం కూడా ఏం లేదు. సో విల్ బి ప్రిపేర్డ్. ఓకే. చెప్పండి సార్. ఎర్లీ స్టేజెస్ ఆఫ్ వైరస్ చాలా మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి సార్. ఎర్లీ స్టేజెస్ ఆఫ్ వైరస్ లలో మంచి, ఇప్పుడు CD4 కౌంట్స్ ని మనం కంట్రోల్ చేయొచ్చు, మనకి ఇమ్యూనిటీని పెంచుకోవచ్చు. అండ్ మంచి గవర్నమెంట్ ఇచ్చేది కూడా మంచి యాంటీ రిట్రోవైరల్ డ్రగ్స్ కూడా చాలా మంచి డ్రగ్స్ వచ్చినాయి. కానీ ఎర్లీ స్టేజెస్ లో మనం దీన్ని క్యాచ్ చేయగలిగితే డెఫినెట్లీ డిసీజ్ ఇంక్రీజ్ కాకుండా అయితే ఆపొచ్చు. బట్ యాజ్ ఎ డాక్టర్ గా మీరు కూడా షాక్ అయ్యారండి. కర్ణాటకలో ఒకే కాలేజ్లోనో ఒకే యూనివర్సిటీలోనో దాదాపు 7,000 మంది స్టూడెంట్స్ కి HIV పాజిటివ్ వచ్చింది అంటే మీరు అన్నట్టుగానే భయం వేస్తుంది సార్. అంటే భయం వేస్తుంది, అంటే ఇంతగానం ఉంది అంటే మనం ఎందుకు ఉంది? ర్యాండమ్ టెస్టింగ్స్ అన్ని స్టేట్ లో జరగాలి. అంటే కర్ణాటక ఎంతైనా కాస్మోపాలిటన్ అయినా కానీ మన హైదరాబాద్ ఏం తక్కువ కాదు సార్. హైదరాబాద్ లో కూడా వీసీ నంబర్ ఆఫ్ కేసెస్, నేనే చెప్తున్నాను కదా, వీక్లీ చూస్తున్నాం కేసెస్. కాబట్టి డెఫినెట్ గా ప్రతి దగ్గర ర్యాండమైజ్ టెస్టింగ్ చేయాలి. ప్రతి గవర్నమెంట్ షుడ్ ఎంకరేజ్ చేసి, ఎందుకంటే ఇది నేషనల్ పాలసీ ఉంది, మనకి నేషనల్ టెస్టింగ్ సెంటర్స్ ఉన్నాయి. ఇదే మనం కాలేజ్ లో ర్యాండమ్ గా టెస్ట్ చేయించమని చెప్తే చిన్న స్ట్రిప్ మెథడే సార్. ఇప్పుడు పెద్ద అంటే ఇప్పుడు RT-PCR లాంటి దాని కాకుండా నార్మల్ స్ట్రిప్ మెథడ్స్ ఉన్నాయి. స్ట్రిప్ లో మనం ఒక బెడ్ డ్రాప్ చేస్తే దాన్ని బట్టి కూడా తెలిసిపోతుంది మనకి HIV ఏమైనా ఉందా లేదా అనేది. సో అట్లాంటి ఎంకరేజ్ చేస్తే చాలా బెటర్ గా ఉంటుంది నేను అనుకుంటున్నాను. కానీ ఆశీష్ రెడ్డి గారు మీరు అన్నట్లుగానే ఈ యాప్లు చెప్పారు, బంబల్, టిండర్, ఇంకా ఏవో యాప్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ యాప్లు అన్నింటిని కూడా ఈ గవర్నమెంట్స్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్స్ కానీ ఎన్నో యాప్స్ అన్ని కూడా బ్లాక్ చేసేసారు, లేకపోతే కంప్లీట్ గా రిమూవ్ చేసేసారు. సెల్ లో డౌన్లోడ్ అవ్వకుండా ఎన్నో ఉన్నాయి మనకి. అలాంటిది తీసుకొస్తే
కొంత యూత్ లో ఏదైనా అంటే- చేంజ్ రావచ్చు, అవేర్నెస్ లాంటిది కూడా అవుతుంది కదా అసలుకి. అంటే నేను ఒక హైలైట్ ఇది చెప్తాను సార్. ఎందుకంటే ఇప్పుడు మనకి 2 యాప్స్ తెలుసు. ఇట్లాంటి కొన్ని వేల యాప్స్ ఉన్నాయి సార్. వందలు కాదు, వేల యాప్స్ ఉన్నాయి. సార్ ఇప్పుడు నార్మల్ మ్యారీడ్ కపుల్స్ లో కూడా ఫ్లింగ్స్, అంటే ఇప్పుడు నార్మల్ గా వైఫ్స్ ని ఎక్స్చేంజ్ చేసి ఇవి కూడా నేను వింటున్నాను సార్. నా దగ్గర పేషెంట్స్ అందరు స్వాపింగ్ స్వింగర్స్ అంటారు వీళ్ళని. ఇది నేను అమెరికాలో చదువుకునేటప్పుడు చూసినా కానీ అసలు ఇండియాలో ఇట్లాంటివి ఉందని కూడా తెలియదు. ఇక్కడ వచ్చి నేను రోజు పేషెంట్ చూస్తుంటే వాళ్ళు చెప్పే స్టోరీస్ లా అంటే చాలా అన్ని రకాల యాప్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు గవర్నమెంట్ దీనిపైన నిజంగా ఎన్ని చేసినా గానీ వాళ్ళు బేసిక్ లా దాన్ని చేంజ్ చేసి డిఫరెంట్ నేమ్ తోని కాలేజెస్ లలో ఎక్కువ దొరికిపోతున్నాయి వాళ్ళకి యాప్స్ ఇట్లాంటివి. సో గవర్నమెంట్ దీనిపైన ఎక్కువ ఫోకస్ పెడితే ఇంకా బెటర్ ఉంటుందేమో. అంటే ఇప్పుడు ఒకే యూనివర్సిటీలో ఒకే కాలేజీలో ఇన్ని పాజిటివ్ కేసెస్ వస్తున్నాయంటే మేబీ అంటే ఎక్కువ గ్రూప్స్ అలవాటు పడి ఉంటారా స్టూడెంట్స్? అంటే కల్చర్ కూడా పెరిగిపోయింది కదా. హ్యావింగ్ విత్ మల్టిపుల్ పార్ట్నర్స్ అనేది రాంగ్ అని ఆ కాన్సెప్ట్ లేదు. ఇప్పుడు హ్యావింగ్ సెక్స్ విత్ సమ్వన్ ర్యాండమ్లీ అనేది కూడా వాళ్ళకి మైండ్ లో లేదు. అంటే మన పాత టైంలో ఉన్నదే కరెక్ట్ సార్. అంటే అట్లీస్ట్ భయం ఉంటుండే, ఇప్పుడు ఆ భయం లేదు. ఏమైనా అవుతుందని భయం లేదు, ప్లస్ ఎవరైనా చూస్తారని భయం లేదు. అంతే, చాలా ఓపెన్ అప్ అయిపోయారు. కానీ మల్టిపుల్ పార్ట్నర్స్ వల్లనే మేజర్ ప్రాబ్లమ్ సార్. అండ్ మీరు అన్నట్టు గ్రూప్ సెక్స్, ఎస్, మల్టిపుల్ పార్ట్నర్స్, ఏదైనా సార్ ప్రొటెక్షన్ యూజ్ చేస్తే 99.99% ఈ ట్రాన్స్మిషన్ అయితే అవాయిడ్ చేయొచ్చు. అదే ఇప్పుడు మనం ఎంత చెప్పినా వీళ్ళైతే ఏం మారదు సార్. ఎందుకంటే యూత్ ఎక్కడికి వెళ్ళిపోయారంటే కన్న తల్లిదండ్రులనే లెక్క చేయని స్టేజ్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం మాట్లాడుకున్నా కానీ ఆఫ్టర్ ఆల్ మీరేంట్రా చెప్పేదని కూడా అనుకుంటారు. సరే, ఎట్లో మారే వాళ్ళు అట్లీస్ట్ ఒక 10% మారినా కానీ మీలో ఒక చేంజ్ వస్తుంది. ఇప్పటి వరకు మీరు మల్టిపుల్ పార్ట్నర్స్ తో చేసి ఉండొచ్చు, లేకపోతే ఈ యాప్లలో రకరకాల స్ట్రేంజర్స్ ని కలవటం చాలా చాలా దరిద్రం. దట్ ఈస్ మేజర్ పాయింట్ సార్. మీరు అన్న 100% కరెక్ట్ పాయింట్ ఏంటంటే స్ట్రేంజర్స్. ఈ వర్డ్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. స్ట్రేంజర్స్ తోని వాళ్ళకి ఏముందో తెలియదు, వాళ్ళు ఎవరో తెలియదు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలియదు. ర్యాండమ్ డెఫినెట్లీ విల్ బి వెరీ డేంజరస్. కలవరు. ఇప్పుడు మనం చెప్పినా వినరు. ఒకటి మాత్రం చెప్తున్నాం, డాక్టర్స్ చెప్పినా మేము చెప్పినా ఎవరు చెప్పినా కానీ వెళ్ళేటప్పుడు మాత్రం ప్రొటెక్షన్ తీసుకెళ్ళండి. మీరు ఎట్లో మారే వాళ్ళని ఓకే, మారిన వాళ్ళు మాత్రం అట్లీస్ట్ డాక్టర్స్ మొత్తుకొని చెప్తున్నారు. ఎందుకు సెకండ్ పాయింట్ సార్, దీంట్లో సెకండ్ పాయింట్ ఏంటంటే ప్లీజ్ అవాయిడ్ ఓరల్. అది చాలా ఫ్యాంటసీగా అనుకుంటారు. హైయెస్ట్ ట్రాన్స్మిషన్ ఓరల్ లో అవుతుంది కాబట్టి అవాయిడ్ చేయండి. యూజ్ ఎ కాండమ్, దట్ ఇస్ బెటర్. ఓరల్ సెక్స్ వల్ల కూడా హెచ్ఐవి వచ్చే అవకాశం ఉందా సార్? హైయెస్ట్ ఇన్సిడెన్స్ సార్, హైయెస్ట్ ఇన్సిడెన్స్. ఓకే, హైయెస్ట్ ఇన్సిడెన్స్. కాండమ్ ఆల్వేస్ సేఫ్, ఓరల్ సెక్స్ అవాయిడ్ చేయమని. అంటే ర్యాండమ్ పర్సన్స్, ర్యాండమ్ స్ట్రేంజర్స్ నెవర్. ఇప్పుడు మీ దగ్గరకు వస్తున్నారు కదా వీక్ లో 5-6 కేసెస్ అంటున్నారు. ఏ ఏజ్ గ్రూప్ ఎక్కువ వస్తున్నారండి సార్? వెరీ షాకింగ్, అరౌండ్ 25 to 30 సార్. అబ్బా, జెన్జీ 25 to 30, అబ్సల్యూట్లీ 25 to 30. జెన్జీ అంటే వాళ్ళ పరిస్థితి గంజి అయిపోతుంది చూడండి. ఆ రిపోర్ట్ చూసినాక వాళ్ళు పాపం ఎంత ఏడుస్తారు. అంటే మేము కూడా ఏం చేయలేం సార్. బేసిక్లీ వాట్ వీ కెన్ డూ ఏ రీఅష్యూరెన్స్. ఏం లేదు, మంచి మెడికేషన్స్ వచ్చినాయి, అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చినాయి చెప్పగలుగుతాం తప్ప దీన్ని కంప్లీట్ గా మేము ఎరాడికేట్ చేయలేం. సో ఖచ్చితంగా ప్రివెన్షన్ దీంట్లో రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నాయి, గవర్నమెంట్స్ చెప్తున్నాయి, సీఎంలు చెప్తున్నారు జెన్జీ రాజకీయాల్లోకి రావాలి, జెన్జీ చాలా ఇంపార్టెంట్, జెన్జీ ఉంటేనే ముందుకెళ్తుంది ఈ రాష్ట్ర డెవలప్మెంట్ కానీ దేశ అభివృద్ధి కానీ అని చెప్తున్నారు. ఒకవైపు ఏమో ఇదిగో ఇలాంటివి చూడాల్సి వస్తుంది. కాదు, జెన్జీ అని ఊరికే చెప్పలేదు, మీరేదో బెంచ్ స్థాయికి వెళ్ళిపోతారు వెంటనే అనుకుని జెన్జీ అని తీసుకొచ్చారో అనిపిస్తుంది. ఆ స్థాయిలోనే అయిపోయి మీరు ఏ స్థాయిలో ఉన్నారో ఆలోచించండి ఒక్కసారి. డాక్టర్స్ చెప్పినట్టు అట్లీస్ట్ కొన్ని ఫాలో అవ్వండి, సెల్ఫ్ స్క్రీనింగ్ చేసుకోండి. నాకేం కాలేదు అనే భ్రమలో ఉండొద్దు. డాక్టర్ గారు ఒకటే చెప్తున్నారు, మినిమం 5 to 10 years టైం పడుతుందంట అది బయటకు వచ్చి దాని సిమ్టమ్స్ ఎక్కువ మీకు తెలియాలి అంటే. అట్లీస్ట్ ఈ రోజైనా కానీ ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాతే స్టార్ట్ చేయండి. దగ్గరలో ల్యాబ్స్ ఉంటాయి, లేకపోతే ఇలాంటి డాక్టర్స్ ఉంటారు. ఆశీష్ రెడ్డి గారు మైక్రో సర్జికల్ ఆండ్రాలజిస్ట్ అయినా, మీరు గూగుల్లో సెర్చ్ చేసినా దొరుకుతారు. ఆయన వెళ్ళండి, టెస్ట్ చేయించుకోండి, సెల్ఫ్ స్క్రీనింగ్ చేయించుకోండి, శాంపుల్ ఇవ్వండి, ర్యాపిడ్ టెస్టులు చేయించుకోండి. కోవిడ్ కన్నా దారుణంగా ఉంది ఇప్పుడు ఇది.
ఇంకోటి గవర్నమెంట్ ఈ రిపోర్ట్స్ ని చాలా కేర్ఫుల్ గా సీక్రెట్ గా పెడుతుంది. ఆ భయం కూడా పడకండి. మీకేదో వచ్చినా గానీ ఎవ్వరికీ తెలియదు. ఇది చాలా గవర్నమెంట్ ఎనీ హెచ్ఐవి పాజిటివ్ కేసెస్ లో వాళ్ళకి చాలా జాగ్రత్తగా వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఇచ్చినా గానీ ఎక్కడ కూడా అది బయటకు రాదు. సో మీరు భయపడకుండా ఈ టెస్ట్ ఇప్పుడు నాకు పాజిటివ్ వచ్చింది, నాకు అందరికి తెలుసు, ఎవ్వరికి తెలియదు. గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్ ఉంది రిపోర్టింగ్ సిస్టమ్ లో. ఆ రిపోర్ట్స్ ని రిలీజ్ చేయడం కూడా మీకు పర్సనల్ గా తప్ప ఎవ్వరికి రిలీజ్ చేయరు. ఓకే. సార్ ఇప్పుడు మీరు అన్నట్లుగానే ఈ ఫస్ట్ స్టేజో లేకపోతే సెకండ్ స్టేజ్‌లోనో ఐడెంటిఫై చేస్తే మెడికేషన్ అనేది ఉందా సార్? Excellent గా. యాజ్ యూజువల్ లైఫ్ స్టైల్ లీడ్ చేయొచ్చా వీళ్ళు 100% యాజ్ యూజువల్ లైఫ్ స్టైల్‌లోనే చేయొచ్చు. 100% మంచి యాంటీ రెట్రోవైరల్ థెరపీస్ ఉన్నాయి. ఎక్సలెంట్ టాబ్లెట్స్ వచ్చినాయి ఇప్పుడు. గవర్నమెంట్ కూడా ఇస్తుంది. ప్రతి మెడికల్ కాలేజెస్‌లో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్‌లో గాని, ప్రైవేట్ మెడికల్ కాలేజ్‌లో ఎక్కడైతే ఏఆర్టీ సెంటర్స్ ఉన్నాయో అన్నిట్లలో గవర్నమెంట్ సప్లై ఇస్తుంది. ఒక డబ్బు కూడా ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆ మెడికేషన్స్ వాడితే చాలా లెవెల్‌లో వైరస్ మొత్తం కంట్రోల్‌లో ఉంటుంది. ఎటువంటి ఫ్యూచర్ ఇష్యూస్ రావు. ఎనీహౌ థ్యాంక్ యూ సార్. అట్లీస్ట్ యూత్ మారండి అని నేను చెప్పట్లేదు కానీ మారే వాళ్ళు ఎట్లయినా మారుతారు. మారని వాళ్ళు మాత్రం కొన్ని ప్రికాషన్స్ ఫాలో అవ్వండి. మనం మన దగ్గర తప్పు ఉంచుకొని పబ్లోని క్లబ్లోని తిట్టే ఏం ఉపయోగం? మీరు ఇంతమంది ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి హైదరాబాద్లో గల్లీకి 20 వచ్చినాయి ఇప్పుడు. శనివారం ఆదివారం హైదరాబాద్ రోడ్లలో తిరిగే పరిస్థితి లేదు. అంత దారుణమైన కల్చర్ వచ్చేసింది ఇక్కడికి. కాస్మోపాలిటన్ సిటీస్ అనేది ఎంత దారుణం అయిపోయిందంటే ఇప్పుడు మనం జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఎటు వెళ్ళినా కానీ మినిమం ఒక్కొక్క లైన్కి 30-40 పబ్బులు. అతి దారుణంగా అయిపోయింది. ఎనీహౌ దీని మీద కూడా కొంచెం గవర్నమెంట్స్ అనేది కూడా కొంచెం రియాక్ట్ అవ్వాలి. ముందే జాగ్రత్త పడి మన రాష్ట్రంలో ఇలాంటివి ఎక్కువ కేసెస్ పెరగకుండా అట్లీస్ట్ ఇప్పటికైనా జాగ్రత్త పడాలని. సో సేఫ్టీ మెజర్మెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇలాంటి వాటికి కూడా అవి గట్టిగా ఫాలో అవ్వాలని కోరుతున్నాను నేను. అందరి యూత్ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ యూత్ అనే కాదు, సార్ చెప్తున్నట్లు 25, 30, 20, 18 ఏజ్ గ్రూప్కి ఎక్కువ వస్తుంది కాబట్టి మీరు వెళ్ళి సెల్ఫ్ స్క్రీనింగ్ చేసుకోండి. డాక్టర్స్ని కలవండి. ఏదన్నా చిన్న పాజిటివ్ అని తేలినా ఫస్టా సెకండ్ స్టేజా అని అడగండి. మెడికేషన్తో క్యూర్ అవుతుందని క్లియర్గా చెప్తున్నారు ఆశీష్ రెడ్డి గారు. సో ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి. మనలోనే మార్పు రావాలి. మార్పు ఎవరు తీసుకురారు, కొత్తగా ఎవరు రాడు మన కోసం. సో డెఫినెట్గా అందరూ ఇది ఫాలో అవ్వాలని, సెల్ఫ్ స్క్రీనింగ్ చేసుకోవాలని, ర్యాపిడ్ టెస్ట్ చేసుకోవాలని కోరుతున్నాను యూత్ అందరిని కూడా, జెన్జీని ఎస్పెషల్లీ. సో థ్యాంక్ యూ సో మచ్ ఆశీష్ రెడ్డి గారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.